ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రిసెట్ లింక్స్‌ని నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. కాకపోతే వాటినైతే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్‌ని నేను వీడియోలో మిడిల్‌లో లేకపోతే లాస్ట్‌లో చెప్తాను. ఆ లింక్స్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ప్రిసెట్ లింక్స్‌ని నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి యాప్‌లోకి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో ఇలా అయితే వచ్చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, ఆ లింక్ అయితే వచ్చేస్తుంది. హాఫ్ సారీ ఇన్విటేషన్. సో ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో జస్ట్ ఆసమ్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో స్టార్టింగ్ అయితే సేమ్ ఉంటుంది, నో చేంజెస్. ఇక్కడైతే ఇక్కడ ఉంది కదా, చెకాలస్ హాఫ్ సారీ ఫంక్షన్ ఇన్విటేషన్. సో ఫ్యామిలీ పేరైతే మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ పేరుని అయితే మెన్షన్ చేసుకోండి. అలాగే ఇక్కడ 2 లేయర్స్ ఉంటుంది, సేమ్ కాపీస్, టెక్స్ట్ కాపీస్. చెక్కాలస్ హాఫ్ సారీ ఫంక్షన్ ఇన్విటేషన్ లా ఉంటుంది, ఆ టెక్స్ట్ ఉంటుంది. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి యాప్లోకి. సో ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంది కదా, సో ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో పైన ఇంక్ పిఎన్జీ ఉంటుంది. సో నేనైతే జిబిలీ ఆర్ట్ ఫోటోని అయితే యాడ్ చేశాను. సో లుక్ కావాలని యాడ్ చేశాను, బాగుంటుందని. సో మీరైతే ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఉంటే సో ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి మీరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. సో గ్రూప్ ఫొటోస్ ఉంటే, లేకపోతే అలాగే ఉంచండి, నో ప్రాబ్లం. సో బ్యాక్ వచ్చేస్తే సో సెకండ్ స్టెప్ ఇలా అయిపోయింది, ఫోటో యాడ్ చేసుకోవడము. తర్వాత ఇక్కడ మేము జస్ట్ మీరు నేమ్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్డి, సో పల్లవి రెడ్డి. సో హాఫ్ సారీ ఫంక్షన్ ఎవరిదో వాళ్ళ పేరుని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1, ఇక్కడ మెయిన్ ఉంటుంది. సో మెయిన్ పార్ట్ ఇక్కడ. సో జస్ట్ ఫోటోని అయితే మీరు యాడ్ చేసుకోవాలి, హాఫ్ సారీ ఫంక్షన్ ఎవరికి ఉంటుందో వాళ్ళ ఫోటో అయితే. సో ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సింప్లీ మీరు ఫోటోని అయితే ఇక్కడ ఉంది కదా సెకండ్ లేయరు, ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఫొటోస్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ ఇక్కడ ఉంది కదా, సో 100 ఈ నెంబర్ పక్కన ఇక్కడ లాస్ట్లో స్ట్రెచ్ పైన సింబల్ ఉంది కదా, ఈ సింబల్ స్టార్ సింబల్, ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది సెకండ్ పార్ట్. సో బ్యాక్ వచ్చేస్తే సో ఫోటో యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇక కామన్గా అయితే ఇక్కడ మీరు డాటర్ ఆఫ్ నాగిరెడ్డి అండ్ పరిమళ. సో మీరైతే పేరెంట్స్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. సో తర్వాత అలాగే సో ఇక్కడ 2 టెక్స్ట్ కాపీస్ ఉంటుంది, మీరు చేంజ్ చేసుకోవాలి. డాటర్ ఆఫ్ సంథింగ్ పేరెంట్స్ నేము. తర్వాత గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీరు సెకండ్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ 3 మెంబర్స్ ఫాదర్ మదర్తో దిగిన ఆ అమ్మాయి ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ ఉంటే యాడ్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్ట్రెచ్ పైన ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేస్తే ఆ ఫొటోస్ మీడియా ఓపెన్ ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో మీరైతే అది చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వెన్యూ ఉంటుంది. సో డేట్, ప్లేస్ అండ్ టైం ఉంటుంది, మీరు కామన్ ఇది చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ డేట్ అండ్ టైం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ ది డేట్, ఇక్కడైతే డేట్ని అయితే మెన్షన్ చేసుకోవాలి. సో 10/6/25 నేను పెట్టాను, మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ కింద లేయర్స్ ఎడిట్ అంత మొత్తం అయిన తర్వాత ఇక్కడ మీరు సో కెమెరా యానిమేషన్ ఉంటుంది పైన. సో పింక్ పిఎన్జీస్ కెమెరా 1 పింక్ కలర్లో ఉంటుంది కదా, కెమెరా 1. సో ఇలాగైతే ఉంటుంది. సో ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 5656. సో మీరు లాస్ట్లో ఏం చేస్తారంటే ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్, సో ఈ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ పక్కన సింబల్ ఉంది కదా, సింబల్ క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకుంటే సో ఇది ఆఫ్లో ఉంటుంది యాక్చువల్లీ. చూడొచ్చు మీరు పైన
-100% ప్లస్ పైన ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ క్లిక్ చేస్తే ఇలా ఆన్ అవుతుంది. సో తర్వాత ఇలా ఆన్ చేసుకుని మీరైతే యానిమేటెడ్గా మంచి 3D లెక్కనైతే ఎడిట్ చేసుకోవచ్చు. పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.